హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీక్లీ వ్లాగ్స్ కాల్డ్ as రోల్ విత్ రాచెస్. దాంతోపాటు ఐ టేక్ యూ అరౌండ్ జ్యువెలరీ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ షో యూ గైస్ వాట్ అమేజింగ్ కలెక్షన్ హైదరాబాద్ హ్యాస్ ఫర్ యూ. సో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇది మా వియత్నాం సిరీస్లో లాస్ట్ వ్లాగ్. సో మేము లాస్ట్ మంత్ వియత్నాం వెళ్ళినాము. సో అవి ఎడిట్ చేసి పెట్టేసరికి కొంచెం లేట్ అయింది. ఇది లాస్ట్ వ్లాగ్. సో ఈరోజు మేము విన్ వండర్స్ అండ్ ఒక రోజంతా బీచ్కి వెళ్ళామన్నమాట. మేము ఫుక్ వాక్లో ఉన్నాం ఇప్పుడు. సో మేము ఫస్ట్ డే వచ్చేసి గ్రాండ్ వరల్డ్ టెడ్డీబేర్ మ్యూజియం చూసుకున్నాం. సెకండ్ డే వచ్చేసి సఫారీకి వెళ్ళాము, విన్ సఫారీకి. అండ్ ఆ రోజు మళ్ళీ గ్రాండ్ వరల్డ్కి వెళ్ళి ఈవినింగ్ స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము విన్ వండర్స్ వెళ్ళామన్నమాట. విన్ వండర్స్ ఏంటంటే ఒక పెద్ద థీమ్ పార్క్ లాగా, మనకి డిజ్నీ ల్యాండ్ ఎలా ఉంటుంది అలాగే, కాకపోతే అంత ఎక్స్పెన్సివ్ ఉండదు అండ్ అంత వైడ్ రేంజ్ కూడా ఉండదు అనమాట. ఇక్కడ మేము మర్మేడ్ షో చూస్తున్నాము. చాలామంది మర్మేడ్ షో కోసమే విన్ వండర్స్ వెళ్తారు. సో నాకు అది ముందే తెలుసు అనమాట. సో మేము ఎంటర్ అవ్వగానే కొన్ని ప్లేసెస్ చూసుకొని మేము ఇక్కడ మర్మేడ్ షో కోసం వచ్చాము. మేము 1 hour ముందు నుంచి వచ్చినప్పుడే ఇంతమంది జనాలు ఆల్రెడీ ఉండే అనమాట. అంటే ప్లేసెస్లో కాకుండా కింద కూడా కూర్చున్నారు, అంత మంది ఉండే. అండ్ నేను మర్మేడ్ షో చూపించినప్పుడు కూడా ఐ వాజ్ లైక్, ఓకే, ఇది వాళ్ళు మర్మేడ్స్ రాగానే ఫిషెస్ చాలా భయపడతాయేమో అనుకున్నాను. ఎందుకంటే నేను 1 hour అక్కడ చూస్తూ కూర్చున్న దాన్ని. అండ్ వాళ్ళు అవి చాలా ప్లెజెంట్గా వాళ్ళ హోమ్ ఎన్విరాన్మెంట్లో హ్యాపీగా తిరుగుతున్నట్టుండే. కానీ అదేంటో తెలియదు కానీ మర్మేడ్స్ రాగానే ఫిషెస్ ఏవి భయపడలేదు, చాలా హ్యాపీగా అవేవో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినట్టు చాలా కూల్ ఉండే అనమాట. దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ నాకు. అండ్ మర్మేడ్ షో చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం టైంకి వెళ్ళకపోతే మాత్రం చాలామంది ఉంటారు అనమాట. మనకి ఒక సీటింగ్ స్పాట్ కూడా దొరకదు, చూడ్డానికి ఏవి కనపడవు. అండ్ లోపల నుంచి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే మీరు మర్మేడ్ షో చూస్తుండండి. నేను మా కిడ్స్ ఎలా ఎంజాయ్ చేశారో చెప్తా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎంజాయ్ చేస్తారని. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు నిలయాతో అస్సలు ప్రాబ్లం అవ్వలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన అది నిద్రపోకపోవచ్చు, క్రాంకీగా ఉండొచ్చు, ఫుడ్ తినకపోవచ్చు అని. కానీ అది ఏమీ జరగలేదు. అది చాలా టైర్డ్ అయిపోయి కంపారిటివ్లీ ఇంట్లో కన్నా అక్కడ బాగా పడుకుంది. సెకండ్ థింగ్, నేను తీసుకెళ్ళిన ఫుడ్ ఏదైతే ఉందో అది లైక్ ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. దాంతో అండ్ అది బయట ఫుడ్ కూడా మేమందరం తింటుంటే ట్రై చేస్తుంది అనమాట. సో అలా తిన్నప్పుడు అలా ఇట్ వాజ్ నాట్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ నిలయ. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అది చాలా ఎంజాయ్ చేసింది. అంటే ఏదైనా వింతగా కనిపించినా లేకపోతే ఏది కనిపించినా సరే అది బాగా ఎక్సైట్ అయిందనమాట. అఫ్కోర్స్ అది పెద్దగా అయిన తర్వాత ఇది ఏం గుర్తుండదు. బట్ అది ఎక్కువ ఏడవకుండా ఉండడం వల్ల ట్రిప్ మాకు చాలా బెటర్గా అయ్యింది. ఇంకా ఈశాన్ గురించి అయితే చెప్పక్కర్లేదు అసలు. నేను ఇది వాడికి నచ్చకపోవచ్చు అనుకున్నవన్నీ బాగా నచ్చినాయి వాడికి లైట్ షో, వియత్నాం లైట్ షో బాగా నచ్చింది, మర్మేడ్ షో బాగా నచ్చింది, ఫుడ్ బాగా నచ్చింది, అన్నీ నచ్చినాయి వాడికి. సో నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో నేను ఇంతకుముందు మీరు చూసిన మర్మేడ్ షో సీషెల్స్ మ్యూజియంలో జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్యాంటసీ వరల్డ్ అన్న ప్లేస్ అనమాట. పక్కనే ఉంటుంది, ఇదంతా విన్ వండర్స్ లోపలే ఉంటుంది. ఇందులో చాలా ఉంటాయి. మీ పిల్లలకి ఫెయిరీ టేల్స్ అలవాటు అయితే, నేను అమ్మాయిని కాబట్టి నేను ఫెయిరీ టేల్స్ చాలా వరకు చదివేదాన్ని అనమాట. నాకు చిన్నప్పటి నుంచే బుక్స్ చదవడం అలవాటు కాబట్టి నేను ఫెయిరీ టేల్స్ అన్నీ చదివాను. అవే ఈశాన్కి కూడా బై డిఫాల్ట్ చదివి వినిపించేదాన్ని. సో వాడికి ఇవన్నీ తెలుసు అనమాట. ఏవైనా సరే, సిండ్రెల్లా కానీ పీటర్ ప్యాన్ కానీ ఇవన్నీ వాడికి తెలుసు. సో హీ వాజ్ లైక్ వెరీ వెరీ ఎక్సైటెడ్. రెడ్ రైడింగ్ హుడ్ చూశాడు, బ్యూటీ అండ్ ద బీస్ట్ ఇవన్నీ వాడికి తెలుసు. అండ్ మూవీస్ కూడా చూశాడు. కాబట్టి వాడు చాలా చాలా ఎక్సైట్ అయ్యాడు ఇవన్నీ చూసి. ఇది వాడికి బాగా నచ్చింది. ఎవరైనా విన్ వండర్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్ కానీ స్విమ్వేర్ కానీ తెచ్చుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ వాటర్ రైడ్స్ కూడా బాగున్నాయి. నాకు ఈ విషయం తెలీదు. సో నేను అందుకనే వాటర్ రైడ్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఇది వచ్చేసి పాత కాలంలో ఇనీషియల్ టైమ్స్లో ట్రైన్స్ ఎలా ఉండేవో అలా ఇక్కడ పెట్టారనమాట. సో అది చాలా బాగుండింది. అండ్ విన్ వండర్స్లో మధ్యలో కొన్ని ఈవెంట్స్ లాగా జరుగుతుంటాయి అనమాట, షోస్ లాగా. ఇక్కడ వాళ్ళు ట్రైబల్ షో లాంటిది ఒకటి జరుగుతుంటుంది. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఇలా డాన్స్ చేస్తుండే అనమాట అక్కడ. సో మేము ఇది చూసాం కొద్దిసేపు నించొని ఏం చేస్తున్నారు అని. ఇంకా చాలా ఉన్నాయి.
ఉన్నాయి. నేను ఆ రోజు తీయలేకపోయినాను. థార్స్ ప్లేస్ అని చెప్పేసి ఇట్లా థార్‌ది ఒక రైడ్ లాగా ఉండింది. మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ ఉండే అనమాట లోపల. మనకి ఓషన్ పార్క్‌లో ఉంటాయి కదా! అలాంటి రైడ్స్ చాలా ఉండే. సో, ఐ డోంట్ నో ఒక వాటర్ రిలేటెడ్ రైడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే మాత్రం ఎక్స్‌ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్ తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్ళలేదు. అండ్ నేను చక్రి పెద్దగా రైడ్స్ ఎళ్ళే బ్యాచ్ కాదనమాట. కొంతమంది చాలా ఉంటారు కదా! అడ్వెంచరస్ పీపుల్. ఫుల్ పైకి, కిందకి రోలర్ కోస్టర్ రైడ్స్ అవి ఇవి ఎళ్తారు. అంత ఆ బ్యాచ్ కాదు. సో, మేమైతే వెళ్ళలేదు. ఇఫ్ యూ ఆర్ ఇంటూ ఆల్ దట్ యూ కెన్ గో. అండ్ ఇదొచ్చేసి లాస్ట్‌కి అరౌండ్ ఎండ్ అవుతుంది అన్న టైంకి 5:30 ఆ టైంకి ఇలా ఈ క్యాజిల్ ఏదైతే ఉంటదో విన్ వండర్స్‌లో దానిపైన మనకొక లైట్ షో చేస్తారనమాట. ఒక ఎంటైర్ ఫెయిరీ టేల్ లాంటిది దానిపైన లైట్స్‌తో ఇనాక్ట్ చేసి చూయిస్తారు. చాలా చాలా బావుంటది. అస్సలు మిస్ అవ్వద్దు. వాటర్‌తో పాటు ఫైర్ గూడా ఒస్తది. సో, లైక్ చూసే వాళ్ళకి అది చాలా పెద్ద సర్ప్రైజ్ లాగా అనిపిస్తది. ఇది గూడా మా ఈశాన్‌కి బాగా నచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వాడు. అండ్ నేను ఇక్కడ హైదరాబాద్‌లో వాడికి ఇలాంటి లైట్ షోస్ కానీ, ఇవి కానీ నేను చూపియలేదు. చూస్తే ఇది మన దగ్గర కూడా ఉంది కదా అన్నట్టు అనిపిస్తది. మన దగ్గర ఓన్లీ వాటర్ షో ఉంటది గానీ, ఇలా ఫైర్‌తో ఉండదు గదా! ఇక్కడ ఇలా కూడా ఉంది. నేను వాడికి చూయించలేదు కాబట్టి వాడైతే ఎక్సైట్ అయ్యిండు. నాకు కూడా మంచిగా అనిపించింది ఒక పాయింట్‌లో. ఎందుకంటే ఫెయిరీ టేల్ కాన్సెప్ట్‌లో ఎళ్తూ ఒక ఎంటైర్ స్టోరీ, విలన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నచ్చుతదనమాట. సో, దిస్ వాస్ విన్ వండర్స్. సో, విన్ వండర్స్‌కి మీకొక ఎంటైర్ డే పడతదండి. అంటే ఇట్ జస్ట్ డిపెండ్స్. అంటే మీరు ఎంత ఫాస్ట్‌గా చూసుకుంటారు అని. కానీ పిల్లలతో వెళ్తే ఒక రోజంతా విన్ వండర్స్‌కి పెట్టుకోవడం బెటర్. చాలామంది విన్ సఫారీ, విన్ వండర్స్ ఒక్కరోజు చేస్తారు. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను అట్లా. విన్ సఫారీ మీరు యానిమల్స్ ఆ ఫీల్ ఎంజాయ్ చేసి స్లీప్ ఓవర్ ఇట్ అంటా నేను. లైక్ ఆ ఒక్క ఎక్స్‌పీరియన్స్‌తో గో హోమ్, లైక్ గో టు యువర్ రూమ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ ఫర్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ నైస్. The next morning. ఇది మా లాస్ట్ డే అనమాట. సో, మేము ఆ రోజు మొత్తం బీచ్‌కి పెట్టుకున్నాము. మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. చేసిన తర్వాత మేము అక్కడ ఒక బైక్ రెంట్ తీసుకున్నాము. మీరు ఫుక్ వాక్‌లో బైక్ రెంట్ తీసుకోవచ్చు. బట్ మాకు పిల్లలతో కొంచెం కష్టం కాబట్టి మేము ఫుల్ తీసుకోలేదు. ఓన్లీ లాస్ట్ రోజు తీసుకున్నాము. ఎక్స్‌పీరియన్స్ ఈశాన్ మిస్ అవ్వద్దు అని. వాడు గోవా కూడా చూడలే కదా! సో, వాడు మిస్ అవ్వద్దని మేము స్కూటీ తీసుకున్నాం అనమాట. సో, అలా స్కూటీ తీసుకొని బీచ్‌కెళ్తున్నాము. నేను అస్సలు బీచ్ పర్సన్ కాదు. బట్ ఐ రియలైజ్డ్ బోత్ మై కిడ్స్ అండ్ హస్బెండ్ ఆర్ లైక్ బీచ్ పీపుల్ అని చెప్పేసి. ఈశాన్ అయితే చూడండి అసలు ఇట్లా ఎంటర్ అయ్యి నేను అది కింద పరిచే లోపలనే వాడు వెళ్ళిపోయిండు. లైక్ బీచ్ ఏరియాలో వాడు ఫుల్ ఆడుకుండు. అక్కడ ఎవరో రష్యన్ అబ్బాయి వాడికి ఫ్రెండ్ అయ్యాడు. సో, ఫుల్ ఆడుకున్నాడు. నిలియా కూడా చాలా ఎంజాయ్ చేసింది వాళ్ళ డాడీతో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆడి 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 అలసిపోయి వచ్చి పడుకుంది. ఎంతైనా పిల్లలు బీచ్ భలే ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది నాకు. ఎక్కడైనా మీరు ఫూల్ ప్రూఫ్ వేలో ఏదన్నా ఎంజాయ్ చేయాలి అంటే లైక్ దిస్ ఈజ్ ద రైట్ థింగ్ అని అనిపిస్తుంది. లైక్ బీచ్. ఆ తర్వాత ఇది హ్యాపీగా పడుకుంది. మేము ఈవినింగ్ వరకు అక్కడ ఉన్న తర్వాత మేము సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేసుకొని కొంచెం రూమ్‌కెళ్ళిపోయి నెక్స్ట్ డే పొద్దున్నే వెళ్ళిపోతున్నాం కాబట్టి మొత్తం ప్యాకింగ్ చేసుకొని, తినేసి రెస్ట్ తీసుకున్నాము. థాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @the Roches ఈజ్ మై యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ ఆ వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.